సార్ చంద్రబాబు నాయుడు గారి సవాళ్ళు చంద్రబాబు అంతే ఇప్పుడు రెండు, అదేమో ప్రతిపక్షం నుంచి ఆయనది ప్రభుత్వ అధినేతగా, అది కూడా నిన్ననే కదా ఆయన 30 ఏళ్ళు చంద్రబాబు 30 మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక 30 ఏళ్ళు అనేది జరుపుకున్నారు, అందరినీ కలుసుకున్నారు. ఆ పింఛన్ల పథకానికి సంబంధించి ఒక చోట ఆయన కార్యక్రమంలో పాల్గొంటూ మళ్ళీ మొదటిసారి ఆయన ఒక సవాల్ విసురుతున్నారు. ఏమని అంటే, సంక్షేమ పథకాలు మీరు ఎక్కువ చేశారు, మేము ఎక్కువ చేశాము, చర్చించుకుందాం, మీరు శాసనసభకు రండి, మీ 11 మంది సభ్యులు, అక్కడే చర్చించుకుందాం, మీరు ఏమైనా చెప్పండి, మేము కూడా చెప్తాము, మనం మాట్లాడుకుందాం. మంచిదే, ఇది నిజంగా సభకు వెళ్ళొచ్చు. కేవలం ఈ ఒక్క విషయం తేల్చుకోవడానికే కాదు, పథకాలు సరిగ్గా లేకపోతే ఆ విషయం చెప్పొచ్చు, సభకు రండి అని చంద్రబాబు స్వయంగా సవాలు విసరడం అన్నది అది మంచిదే. ఆ 11 మంది సభ్యులు కూడా రావాలంటూ ఒక మాట అన్నారు. అసలు ఇది ఒక ఫేక్ పార్టీ అని, అంటే చంద్రబాబు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫేక్ ముఖ్యమంత్రి అంటుండేవాళ్ళు. నేనేమో ఫేక్ ముఖ్యమంత్రులు ఎలా ఉంటారు, నిజమైన ముఖ్యమంత్రులే ఉంటారు, నచ్చినా నచ్చకపోయినా అని. ఇప్పుడు ఆయన పదవిలో లేరు, ఇప్పుడు ఫేక్ ముఖ్యమంత్రి కాస్త ఫేక్ పార్టీ, ఆ పార్టీయే ఫేక్ పార్టీ అయిపోయింది అని చెప్తూ వాళ్ళు ఏదేదో ఎదురుదాడి చేస్తున్నారు, కానీ ముఖాముఖి చర్చలకు రావడం లేదు, రండి అని చెప్తున్నారు. మరి జగన్ ఈ సవాల్ని ఏమైనా స్వీకరించి సభకు వెళ్ళి ఇక్కడ చెప్పే ఈ రైతుల సమస్యలు సభలో చెప్తే కొంచెం దేశమంతటికి తెలుస్తాయి కదా. ఇక్కడైతే మీడియాలో మాట్లాడుకుంటాం, అంతేగాని అధికారికంగా నమోదు కావు. తప్పకుండా జగన్ చంద్రబాబు సవాల్ తీసుకుంటే మంచిదే ఈ విషయంలో మటుకు. మిగిలినవన్నీ వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకోవచ్చు. ఏదైనా లోకేష్ కూడా మాట్లాడారు, నేను ఇందాక చెప్పినట్టుగా, పవన్ సరే కూటమి మొత్తం కూడా ముఖాముఖి జగన్ ఎదుర్కొంటాము, మీరు రండి, మీరు ఏదేదో చేసుకుంటూ చర్చను పక్కదో పట్టించడం, మా మీద అభండాలు వేయటం కాదు అన్న ధోరణిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో ఒక విధంగా జగన్ చుట్టూ చర్చ అయితే తిరుగుతోంది మొత్తానికి. అది కూడా కనిపిస్తుంది ఒకటి, అది కూడా కనిపిస్తుంది.